గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చి శ్రీదేవి. నేను ఆరం గారి దగ్గర కాటదాన్లో సాయి కాలనీ ఉంది, అక్కడ ఉంటాను. బిఫోర్ వెస్టేజ్ నేను ఒక ఆశా వర్కర్ని. ఆశా వర్కర్ అంటే నేను ఈ ఆశా వర్కర్ చేయబట్టి దగ్గర దగ్గర 20 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. 20 సంవత్సరాలు అంటే 2006లో ఏమో జాయిన్ అయ్యాను నేను. అంతకు ముందు ఈ ఆశా వర్కర్ జాబ్ అనేది అందరు చేశారు. నాకు ఈ అవకాశం ఎట్లా వచ్చిందంటే మా మా సార్ వాళ్ళ అక్క అందులో ఏఎన్ఎం. ఆ ఏఎన్ఎం వాళ్ళకి ఆశా వర్కర్లని నియమించుకోవాలి అంటే ఒక ఏరియాలో ఉన్న వ్యక్తులకైతే ఏరియా గురించి, అందులో ఉన్న హెల్త్ గురించి కొంచెం అవగాహన ఉంటది అనేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చింది. ఆ ప్రాజెక్ట్ అనేది ఆశా పేరుతో వచ్చింది. ఆ ఆశా పేరుతో ఎట్లా అంటే ఉన్న ఏదైతే ఒక గ్రామంలో ఉంటే ఆ గ్రామం నుంచి ఆ వ్యక్తులకు దగ్గరగా ఉంటారు, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటది అనేసి అట్లా ఏఎన్ఎంస్ కు నియమించారు. అదే ఆ తరుణంలో మా ఆడపడుచు నాకు మేము 2003లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా పాప వాళ్ళ స్కూల్కి వెళ్తుంటే ఖాళీనే ఉన్నావు కదా, ఏదైనా చేయొచ్చు కదా నువ్వు అని అంటే, నేను ఇంట్లో కుట్టుకునే మిషన్ కుట్టుతుంది కదా, అది సరిపోతుంది, జాబ్ ఏమొద్దు, నాకు టైం వేస్ట్ అవుతుంది అని అంటే, లేదు లేదు ముందు ముందు ఇది గవర్నమెంట్ అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్ అంటే ముందు ముందు ఏదైనా చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటది కదా అనేసి తను నాకు చెప్పడం జరిగింది. ఫస్ట్ లో ఒక స్కూల్లో టీచర్ గా జాయిన్ అవుదామని వెళ్ళినా, కానీ నాకు స్కూల్లో టీచర్ గా జాయిన్ అవ్వడం కంటే ఇంట్లో మిషన్ కుట్టుకోవడమే, పిల్లలు చూసుకుంటే బాగుంటది అనేసి పిల్లల గురించి ఇంట్లోనే మిషన్ కుట్టుకుంటున్నా. ఆ ఇదిలోనే తనకు ఆశా వర్కర్ గా అవసరం ఉంది. ఒక ఏఎన్ఎంకి వచ్చి 4 లేదా 5 మంది ఏఎన్ఎం ఆశలను పెట్టుకోవాలనే ఆర్డర్ వస్తే ఆ తరుణంలో నాకు ఆ జాబ్ అనేది ఆమె ఇప్పించడం జరిగింది. అప్పటి నుంచి సరే జాబ్ అంటున్నారు, మీరు నాకు సపోర్ట్ ఉంటేనే చేస్తాను, నాకు కొత్త ఏరియా హైదరాబాద్ అంటే నాకేమి తెలియదు కదా అంటే, లేదు నేనున్న ఏరియాలో నేను వేయించుకుంటా, నాతోటి నువ్వు ఉంటావు, నీకు స్పెషల్ గా ఎక్కడికి పంపించరు, దీనికి ఏదైనా ఉంటే నేను చెప్తాననేసి తాను వెళ్ళడం జరిగింది. నేను అప్పుడు తను ఎక్కడ రంగారెడ్డి శివరాంపల్లిలో ఉన్న డిఎంహెచ్ లో చేసేది. తనకు ఇక్కడ నుంచి డిప్యుటేషన్ లో అక్కడ డబుల్ బ్రాక్ వేశారు. ఆ వేసిన సంవత్సరంలోనే ఆశలం పెట్టుకోవాలని ఆర్డర్ వచ్చింది అనేసి నన్ను జాయిన్ చేయడం జరిగింది. తనతో పాటు 2006 నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది ఆశగా. ఫస్ట్ లో మేము వెళ్తూ అక్కడ ఒక మీటింగ్ పెట్టేవాళ్ళు, 4కి 5కి 6 మందికి. అట్లా పెడుతున్న టైంలోనే ఏంటి దీని గురించి, ఈ ఆశ అంటే ఏంటి, ఏం చేయాలని పనులని ఏం లేదు, మీరు మీటింగ్ వచ్చి కూర్చుంటే చాలు అని చెప్పి మీటింగ్ లో కూర్చోబెట్టేవాళ్ళు. మాకు ఫస్ట్ ఇచ్చింది 60 రూపాయలు. అంటే ఆశ అంటే జీతం అనేది ఏమి లేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక కాంట్రాక్ట్ బేసిక్ లో మమ్మల్ని తీసుకోవడం జరిగింది. అప్పుడు 60 రూపాయలతో జాయిన్ అయ్యాను. 60 రూపాయలు ఇచ్చారు. ముందర ఆయమ్మ కూర్చుంది, మాకు 60 రూపాయలు అక్కడ క్యాష్ చేతికి ఇచ్చారు. బయటికి రాగానే 20 రూపాయలు వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఎందుకు అంటే మాకు ఛాయ్కి దానికి కావాలి అనేసి. సరే అని మేము 40 రూపాయలు తీసుకునేవాళ్ళం. అట్లా 40 రూపాయలు కాస్త కొంచెంగా 40 నుంచి 80 రూపాయలు, 80 నుంచి 160 రూపాయలు, 160 నుంచి 300, 300 నుంచి 1500, 1500 నుంచి 1800 వరకు వచ్చింది. అప్పుడు మాకు ఒక చెక్కు రాసిచ్చేవాళ్ళు. అప్పుడు కొద్దిగా పని అవగాహన ఎట్లా అంటే, ఏరియాలో ఏం చేయాలంటే మాకు ఒక నియమం ఉంది. ఎట్లా అంటే మాస్ లీడర్స్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, లాయర్ వ్యవస్థ కానీ, డాక్టర్ వ్యవస్థ కానీ, ఆ లోకల్ ఉన్న అంగన్వాడీ వాళ్ళు కానీ, లోకల్ ఉన్న లీడర్స్ కానీ, వాళ్ళందరితో మాకు వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ఏదైనా సమస్యని పరిష్కరించుకోవడానికి ఒక అథారిటీ ఇచ్చేవాళ్ళు అనమాట. మేము కూడా అందులో పాల్గొని దాన్ని మేము ఏదైనా జరిగినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్న టైంని వాళ్ళకి మంచి చేయడానికి మేము కూడా ఒక అడుగు ముందుగడానికి మాకు అలాంటి అవకాశం వచ్చింది. అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఏరియాలో ఉన్న లీడర్స్ వాళ్ళందరితోటి కూడా ఏదైనా జరిగినప్పుడు, ఒక అమ్మాయికి ఏదైనా జరగడానికి హెల్త్ ఇబ్బంది కానీ, ఇంకేదైనా ప్రభావితం తన పర్సనల్ విషయంలో కానీ జరిగినా కూడా మాకు అది సాల్వ్ చేయడానికి అలాంటి కొన్ని సెషన్ లో కూడా మాకు అథారిటీ ఇచ్చారు. అదే టైంలో మాకు ట్రైనింగ్, ప్రతి ట్రైనింగ్స్ అయినాయి. ఒక 45 days, ఒక 3 నెలలు పిల్లల్ని వదిలేసి ట్రైనింగ్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. అలాంటి టైంలో అవన్నీ నేర్చుకున్న తర్వాత 1800 రూపాయలు మాకు రావడం జరిగింది. 1800 వచ్చినప్పుడు కొంచెంగా పని కూడా పెరగడం జరిగింది. ఇట్లా చేసుకుంటూ పోతున్నప్పుడు ఎప్పుడైనా మనం పని చేస్తే ఎవరైనా మెచ్చుకుంటారు, ఏదైనా ఒక సర్టిఫికేట్ లాగా ఇస్తారు. అట్లా నాకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నేను బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకోవడం జరిగింది. డాక్టర్ తో పాటు డబుల్పుర పిఎస్సిలో నేను చేసిన 20 సంవత్సరాలు గాను
నాకు వచ్చిన బెస్ట్ ఏంటంటే 3 సార్లు కూడా నేను బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు తీసుకున్నాను. అది మా మెడికల్ ఆఫీసర్ తో పాటు. ఒకసారి కలెక్టర్ తోటి హరిహర కళాభవన్ సికింద్రాబాద్ లో మా హెడ్ ఆఫీస్ ఉంటుంది, అందులో తీసుకున్నాను. రెండోసారి డిఎంహెచ్ ఆఫీసు కోటిలో తీసుకున్నాను. మూడోసారి కూడా హరిహర కళాభవన్ లో తీసుకున్నాను. ఎవరైతే మెడికల్ ఆఫీసర్ వస్తారో ఆఫీసర్ తో పాటు సమానంగా నేను కూడా అవార్డు తీసుకున్నాను. అప్పుడు చాలా సంతోషం అనిపించేది. అంటే మనం చేసిన పనికి మన గౌరవిస్తున్నారు, మన గుర్తింపు ఉంది నేను చేసేదానికని కొంచెం మనసుకు సంతోషం అనిపించేది. కానీ బ్రతకడానికి కావాల్సిన డబ్బు మాత్రం రాకపోయేది. 1800 వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. ఫస్ట్ కొంగర్ కళాస్ లో మీటింగ్ పెట్టినప్పుడు ఆ 1800 కాస్త 3000 చేశారు. రెండోసారి గెలిచినప్పుడు 7500 చేశారు. మూడోసారికి 2900, 250 రూపాయలు. ఎందుకంటే ఆ 900, 250 రూపాయలు తక్కువ చేసి ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది. ఇప్పటికీ నిండా 10,000 అనేది రాలేదు. పని టైంకి వెళ్ళాలి, టార్గెట్ ఉంది, మాకు బాస్ ఉండేవాడు. టైం సెన్స్ అనేది ఏముండదండి. ఎందుకంటే మేము చేసేది ఆశా వర్కర్ కంటే ప్రతి ఒక్కరితోటి కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు మేము వాళ్ళని ఎప్పుడైతే గవర్నమెంట్ లో నమోదు చేసుకుంటామో ఒక ప్రెగ్నెంట్ లేడీని, ఆమె బాగోగులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే మేమే ఎక్కువ చూడాల్సి వచ్చేది. ఎలా అంటే తను 3వ నెల కడుపుతో ఉన్నదని తెలిసిన క్షణాన్ని మేము కార్డు రాసి వైద్యశాలకు తీసుకొచ్చి వాళ్ళ పరీక్షల నిమిత్తం అన్ని చేపించి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పాలి. మేము చేసేది ఎక్కడంటే ఓల్డ్ సిటీలో. ఒక ఓల్డ్ సిటీలో మనం తెలుగు వాళ్ళని నమ్మాలంటే చాలా కష్టం కదా. కానీ చాలా చాలా మంచి వ్యక్తులండి. ఫస్ట్ లో నాకు హిందీ రాకపోయినా వాళ్ళతో నా కమ్యూనికేషన్ వాళ్ళకి అర్థమైందో కాలేదో, నాకైతే హిందీ అర్థం కాకపోయేది. తోటి వాళ్ళతో హెల్ప్ తీసుకుంటూ నేను వాళ్ళతో జర్నీ స్టార్ట్ చేశాను. వాళ్ళతో నాకు ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి ఎట్లా అంటే నేను వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా అయిపోయినా. ఎవరైనా సరే ఒక ఫోన్ చేస్తే మాట్లాడడం కానీ, ఈ పలానా ఇట్లా ఉంది మేడం, లీడరే కాదండి, ఒకళ్ళు ఉన్న చిన్న పేదవాళ్ళు కాదు, బాగా ఉన్న వాళ్ళు కాదు, ఆ ఏరియాకి లీడర్ వాళ్ళైనా సరే మేడం ఇది ఉంది ఇట్లా పరిస్థితి ఇప్పటికి కూడా. ఎందుకంటే మేము వాళ్ళతో కలిసి పని చేయాలి కాబట్టి అందరితో మంచిగా ఇప్పటి వరకు మేలుకి బాగానే పని చేసుకుంటూ వచ్చామండి. మంచితనానికి మనకున్న సమస్యలు అయితే తీరవు కదా. మనకు కావాల్సింది డబ్బు. ఇల్లు గడవాలంటే ఎట్లాంటి వాళ్ళకైనా డబ్బు కావాలి. మాకు ఆ ఇదిలో మాకు వచ్చేది ఇప్పుడు 10,000 నిండా కూడా లేవు. ఇదిగో పని ఎక్కువైపోయింది. ఎప్పుడైతే 3వసారి గెలిచిన తర్వాత మాకు ఆన్లైన్ వర్క్, చదువు వచ్చినా రాకపోయినా వర్క్ చేయాలి, జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. డిఎంఎస్ సార్ ఎప్పుడు జూమ్ మీటింగ్ పెడతారో తెలియదు, ఎస్పీహెచ్ సార్ వచ్చి ఎప్పుడు పెడతారో తెలియదు, మెడికల్ ఆఫీసర్ ఎప్పుడు పెడతారో. ఏ టైంలో మీటింగ్ అటెండ్ అవ్వాలంటే ఆ టైంలో అటెండ్ అవ్వాలి. ఆ టైము ఈ రోజు 3 గంటలకు స్టార్ట్ అయితే 6 గంటల వరకు ఎక్కడ కదలొద్దు, అక్కడే ఉండాలి మీటింగ్. చూడండి, ఒక టైం ఉంది, బాస్ ఉన్నాడు, వర్క్ అనేది కంపల్సరీ మనది అనేది కంప్లీట్ చేసుకుంటేనే మాకు అమౌంట్ అనేది శాలరీ లాగా వేస్తారు. మేము ఫస్ట్ మమ్మల్ని జాయిన్ చేసింది పనికి వేతనం అంటే మేము పని చేస్తేనే దానికి సంబంధించిన అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించిన పద్ధతిలో మాకు ఆన్లైన్ చేస్తేనే మాకు అమౌంట్ 18వ తారీఖు చేస్తే ఫస్ట్ తారీఖు ఇస్తారనమాట. అట్లాంటి పనిని చేసుకుంటూ 20 సంవత్సరాలు వచ్చినా 10,000 నిండా రావట్లేదు. ఏం చేయాలి? ఇంట్లో సమస్యల్లో ఇలా ఉన్నప్పుడు ఈ సరిపోవట్లేదన్న టైంలో నాకు 2 పిల్లలండి. పాపకు పెళ్లి చేశాను, పాప డెలివరీ అయింది. పాప డెలివరీ అయ్యి నేనున్న సిచ్యువేషన్ అంటే మా వాళ్ళ పాపకు చాలా సీరియస్ అయ్యి నాకు కొంత అమౌంట్ అనేది ఖర్చు అయింది. ఆ తరుణంలో వాళ్ళని డెలివరీ చేయించి పంపించిన తర్వాత మనం అప్పులైతే కట్టాలి కదా. ఆ టైంలో ఈ ఆశ వరకు చేసే డబ్బులు సరిపోవు. ఏదైనా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇంకా డెలివరీ సెషన్ లో చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నట్టు ఒక దగ్గర అడగడానికి వెళ్ళానండి. అది నాకు దిల్షునార్ లో అడిగినాం, జాయిన్ అవుతాం అనుకున్నాం. 1 వారం రోజులు టైం కావాలని చెప్పారు వాళ్ళు. ఆ 1 వారం రోజులు టైం తీసుకున్నాం. ఇలా చేస్తున్న టైంలో నీరజ మేడం మా పక్క పిఎస్ లో తను చేస్తుంది. తను ఎలా పరిచయం అంటే తను ఒక పిఎస్ లో నేను ఒక పిఎస్ లో చేసేవాళ్ళం. చేస్తున్నప్పుడు ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నాకు అడ్రస్ అది అర్థం కాకపోతే అందులో పురాణపుల్లో ఉంటుంది, నీరజకి తెలుసు, నీరజకి ఫోన్ చేయండి అంటే నీరజ నెంబర్ ఎవరి దగ్గర ఉందంటే నా దగ్గర ఉంది నాకు ఇచ్చారు. అట్లా ఆ మేడం నెంబర్ నా దగ్గరికి రావడం, నా నెంబర్ మేడం దగ్గరికి పోవడం తెలిసింది. నబిరిపురాలో శ్రీదేవ్ అంటే ప్రతి ఒక్క పిఎస్ లో గుర్తుపెడతారు. యూపీఎస్ వాళ్ళకి ఎక్కువ మాకు నబిరిపుర క్లస్టర్ అండి మీటింగ్స్ అయ్యేటివి. అక్కడికి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. మెడికల్ ఆఫీసర్ చాలా మంది ఎక్కడ ఉన్నా కూడా నబిరిపురలో పెట్టుకుందాం అనేటప్పుడు అక్కడికి వచ్చి ఆ విధంగా నేను చాలా మందికి తెలుసు. అట్లా ఒక ఆశా వర్కర్లకే కాదు, డాక్టర్స్ కి, అందరూ అక్కడ ఉన్న స్టాఫ్ కి. నాకు ఆల్మోస్ట్ మా దగ్గర ఉన్న మా డిఎంహెచ్, అడిషనల్ డిఎంహెచ్ వీళ్ళందరికీ ఎక్కడెక్కడ మాకు ఏమో వస్తాయో అవేనా ఏమైనా ఇన్సెంట్ తేవాలన్నా కూడా శ్రీదేవి తీసుకొని పోమన్నా, అట్లా అంబులెన్స్ వాళ్ళకి కానీ
ప్రతి ఒక్కరితోటి నేను పని నేర్చుకున్నా. అంటే నేర్చుకోవాలా. అందులో నేర్చుకొని చేస్తుంటేనే మనకు అవగాహన అనేది వస్తది. పేషెంట్‌తో రిలేషన్ పెరుగుతదనేసి అట్లా ప్రతి ఒక్కరితో ఆ పని చేసేదాన్ననమాట. నేర్చుకునేదాన్ని. నేర్చుకుంటే మనకి ఇవాళ కాదు రేపటి పనికొస్తదన్న ఒక ఆలోచన, చిన్న ఆలోచన అది. అట్లా నేర్చుకునే టైంలో ఆ నంబర్ అనేది నాకు దగ్గరకొచ్చినంక, "నీరజ ఎక్కడమ్మా మనం వెళ్ళేదనంటే పలానా దగ్గరకొస్తే మీరు ఆ మీటింగ్‌కొస్తారక్క" అని చెప్పేది. అట్లా నా నంబర్ తన దగ్గర ఉండడం వల్లనో మరి నాకు తెలీదు. మేడంకు వేరే మేడం బస్సులో పరిచయమయ్యి, ఈ వెస్టేజ్ గురించి తనకు చెప్పడం జరిగింది. తను మేమున్న ఈ చిన్న జీతాలతోటి, ఏదైతే ఈ 10,000 తోటి ఉన్నారు గదా! మన ఆశ వాళ్ళకి బాగా పనికొస్తది. అక్కడ అంత కష్టం చేస్తున్నారు గదా! అదే కష్టం ఇక్కడ చేస్తే వాళ్ళ జీవితాలు గూడా బావుంటాయి గదా! అనుకున్నారా ఏమో తెలీదు. మేడం నాకు అంతకుముందు కొంతమంది ఆశలకు చెప్పిందంట. వాళ్ళు 1, 2 మీటింగ్‌లకొచ్చారు. సార్‌ని కలిసారు, ఎళ్ళిపోవడం కూడా జరుగుతుంది. తనందరికి చెప్పుకుంటూ వస్తుంది. అదే తరుణంలో నాకు గూడా చెప్పింది. మేడం చెప్పినప్పుడు నా పరిస్థితి నేను వేరే జాబ్‌ని ఎతుక్కునే సిట్యుయేషన్‌లో ఉన్నా గాబట్టి, మేడంకి నేను టైం ఇవ్వలేదు. ఊర్లకెళ్ళడం, రావడం, మా పాప దగ్గరికెళ్ళడం, రావడం ఇట్లా టైం కొంచెం ఆ టైం సెట్ సెట్ చేసుకోలేకపోయాను తనతోటి. ఒక రోజొచ్చి మీటింగ్స్ చెప్తామన్న రోజు, ఈ రోజు గాదు రేపు, రేపు గాదు ఎల్లుండి. అందరితో అనేదాన్ని. నీరజక్క ఏదో చెప్తుంది మనం పోదాం బావుంటదంట మీటింగ్. అరంగర్‌లోనే అయితదంట. మనకు మలక్పేటలో అవుతదంట. దగ్గరేనంట పోదాం అనేసి సగం దూరం వచ్చినంక జూమ్ మీటింగ్. మళ్ళీ ఎళ్లి జూమ్ మీటింగ్‌లో కూర్చునేవాళ్ళం. అట్లా 3, 4 సార్లు జరిగింది. పాపం తను నాకర్థమైతుంది ఇప్పుడు సార్‌కి నేను చెప్తుంటే వెంకట్ సార్‌కి. వాళ్ళొస్తామన్నారు సార్ రాలేదు అని అన్నప్పుడు వాళ్ళు ఇలాంటి టైంలో వాళ్ళెళ్ళిపోయినప్పుడు నేను వాళ్ళకి ఫోను చేసి సార్ దగ్గరకొస్తున్నామన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిరనన్న ఆ టైంలో ఆ ఫీల్ అనేది మనం చెప్పిన వాళ్ళకుంటది. సార్ వెయిట్ చేసి సార్ గూడా కొంచెం అదుంటది. అరే! ఇది మంది వస్తామన్నారు. ఈ అమ్మాయి తెస్తున్నది గదా! కానీ వాళ్ళు ఆ టైం వరకే వస్తామన్నోళ్ళు ఎళ్ళిపోయి జూమ్ మీటింగ్‌లో కూర్చునేవాళ్ళు. అట్లా చాలా సార్లయింది. ఇందులో భాగ్యాన మా ఆశా వర్కర్ గూడా వచ్చింది. తనతో ఓ రోజు జెప్పాను. ఊరికే మనని ఇట్లా దమ్ చేస్తుంది గదా! నీరజ మేడం ఒకసారి మనిద్దరమన్నా పోదాం మీటింగ్ విందాం అనేసి అనన్నాం. ఆ రోజు వస్తా అని చెప్పింది. తను గూడా ఎస్కేప్ అయింది. అయిపోయిందయితే నాకు పరిచయం ఉన్న శ్రీను సార్ అని ఉన్నారు. సార్ నీరజ మేడం ఇట్లా మీటింగ్‌కి రమ్మంటుంది. మనం వెళ్దాం సార్ ఒక రోజు ఇక్కడ మలక్పేటలో ఉంటే సండే రోజు. ఆ రోజు రాజు నాయక్ సార్‌కి బ్రౌన్ డైరెక్ట్‌గా సెలెక్ట్ అయిండ్రు. ఆయనకు సన్మానం జరుగుతుంది. కొంచెం పెద్ద పెద్ద మనుషులకు జరుగుతుంది. ఫస్ట్ సార్‌కి జరుగుతుందంటే కొంచెం అది అర్థం కాలేదు. పెద్దవాళ్ళకి జరుగుతుందంటేగా ఇంత పెద్దవాళ్ళకి గూడా సన్మానం చేస్తుండ్రు. ఏముంది? ఏంటనేసి ఫస్ట్ అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళకు కూర్చున్న తర్వాత మేడం వాళ్ళందరూ టెస్టిమోనీలు ఇస్తున్నారు. టెస్టిమోనీలు ఇచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చి మన మనీషా మేడం మాట్లాడుతున్నారు. మనీషా మేడం మాట్లాడుతుంటే ఏంటబ్బా మాట్లాడుతుంది ఫస్ట్ ఈ చిన్న అమ్మాయికి ఏం పని ఇక్కడ మాట్లాడుతుంది. నా మాట వినిపిస్తుందా అని ముందు వాళ్ళకి చెప్తుంది అనేసి కొద్దిగా చెవు అక్కడ పెట్టిన. వినడం జరిగింది. మేడం చెప్తుంది అప్పుడు వాళ్ళ మదర్ గురించి. నాకు తల్లిదండ్రుల గురించి అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే అమ్మ, నాన్న అంటే చాలా ఇష్టం నాకు. అమ్మ కంటే ఎక్కువ నాన్న అంటే ఇష్టం. వాళ్ళ మదర్ గురించి చెప్తుంది. వాళ్ళ ఇంట్లో ఏదైతే వాళ్ళ మదర్ ప్రాబ్లమ్ ఉందో, ఆ ప్రాబ్లమ్ గురించి తను చెప్తున్నప్పుడు ఇంట్రెస్ట్‌గా ఎక్కడ ఏం లేకుండా తన మాటలే వింటున్నాను. తను చెప్తూ లాస్ట్‌కు తను నేను సంపాదించే మనీ ఇంత నేను స్టూడెంట్ అని చెప్పింది. నాకు అక్కడ కనెక్ట్ అయింది సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజ్‌లోకొచ్చింది కనెక్ట్ అయిందంటే నేను మనీషా మేడం మాటలకే. వాళ్ళ మదర్ హెల్త్ అయితే ఎంత బాగయిందో, తనకొచ్చే ఇన్‌కమ్ గురించి. నేనున్నది అదే పొజిషన్ గదా సార్. నేనున్న పొజిషన్‌కి నేనెప్పుడైతే మనీ అని చెప్పిందో, ఇదేంటో వినాలి, విని తెలుసుకుందాం అనేసి ఇంకా కొంచెం ఇంట్రెస్ట్‌గా వింటున్నా. మేడం వచ్చారు. బీబీ మేడం గారొచ్చిర్రు. ఎట్లా అంటే ఎవరికైనా బాగా పడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మేడం మాటలు వింటే చాలా ధైర్యమొస్తది. చాలా అంటే చాలా ధైర్యమొస్తది. బ్రతకడానికి హోప్స్ ఒస్తాయి. నేనైతే ఆ మాట 100% చెప్పగలుగుతున్నానండి. ఎందుకంటే మేడం ఉండి ఒక సండే రోజు చికెన్, మటన్ గురించి మనం ఆలోచించి ఇంటికాడ పెట్టకండి బ్రెయిన్ ఇక్కడ పెట్టి వినండి. మనం దేనికోసం వచ్చామని మేడం స్టార్ట్ చేశారు. మేడం మాటలు వింటుంటే ఆ రోజు ఆహా! ఇలాంటి మోటివేషన్ ఉంటది. మనం ఫర్దర్‌గా ముందుకు పోవడానికి. ఇదేంటో నీరజ చెప్పింది తెలుసుకోవాలనేసి అనుకున్నాను. నెక్స్ట్ రోజు తనని రమ్మని చెప్పేసి మా దగ్గర కొంతమందిని కూర్చోబెట్టి తను పద్మ మేడం, నీరజ మేడం రావడం జరిగింది. డెమో ఇవ్వడం జరిగింది. అదే రోజు ఐడీ యేసుకున్నానండి నేను. ఐడీ యేసుకున్న రోజు ప్రొడక్ట్స్ చూసిన అయన్నీ జరిగినాయి. కానీ నేను నెక్స్ట్ తెల్లారితే ఊరికెళ్ళాలి. ఇప్పుడు చార్మినారు, మధుబన్ కాలనీకి మాది మధుబన్ కాలనీ అని చెప్పాను గదండీ! అక్కడికి చార్మినార్‌కు పొద్దున పోతే సాయంత్రం తిరిగొస్తారు గదా! నాకు నా జర్నీ గూడా అలాగే ఉంటది సార్. నైట్ జర్నీ జేయాలి. నైట్ ఎళ్లి పొద్దున అక్కడ పని జూసుకోవాలా. మళ్ళా నైట్ బయలుదేరి ఇక్కడ రావాలా. ఊరెళ్ళినా, వచ్చినా గూడా ఎవరికీ తెలీదు. అలాంటి జర్నీ కొన్ని వేల, వందల సార్లు చేసినా మన వెస్టేజ్‌కొచ్చినాక గూడా చేశా.
ఎంత ఏంటి అని అంటే ఇట్లా ఉంటాయి. సిఎన్సీ అనేది 4 నెలలు 5 నెలలు చేసుకోవాలా, ప్రీ ప్రోడక్ట్ వస్తుంది. ముందు ఈ నెల నువ్వు ఇంత 100 పీవీలో ఉండు చూడు అని చెప్పేసి అని అన్నారు. సరే మేడం తీసుకోండి అని చెప్పిన. తీసుకున్నారు. అవి తీసుకున్నాయి కూడా స్టోర్ లో పెట్టి నెక్స్ట్ డే వచ్చి తీసుకున్నాను అని చెప్పి నెక్స్ట్ డే వచ్చి డ్యూటీకి వెళ్ళొచ్చి ఈవినింగ్ తీసుకున్నాను. అట్లా హోమ్ ప్రోడక్ట్సే 3 నెలలు వాడుకున్నాను. ఈలోపు మా సార్కి హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేకపోతే కొన్ని సప్లిమెంట్స్ గురించి మనం ఎవరైనా కొత్త లీడర్ని చేసినప్పుడు ఏం చెప్తాం సార్? ముందు జూమ్ గురించి చెప్తాం కదా. నాకు మేడం వాళ్ళు జూమ్ యాప్ దీంట్లో డౌన్లోడ్ చేసి ఇచ్చారు. నాకు ఐడి చూపించారు. నీకు నువ్వు కొనుక్కుంటే ఎంత వస్తుంది, నీకు ఆన్లైన్ ఎంత ఉంటుంది, నీకు ఇంత నెట్వర్క్ ఎంత ఉంటుంది, నువ్వు చేసేది కూడా చూసుకోవచ్చు, ఏది ఫేక్ ఉండదు, ఇందులో మీకు అన్ని కూడా ఆన్లైన్ తెలుస్తాయి అని చెప్పారు. ఓకే, జూమ్ కనెక్ట్ అయినా ప్రతిరోజు జూమ్ వినేదాన్ని అనమాట. ఫస్ట్ లో లావణ్య మేడం గారు ప్రతిరోజు ప్రోడక్ట్ గురించి చెప్పేవాళ్ళు. ప్రతిరోజు వినేదాన్ని నేను ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలుసుకుంటూ. అట్లా ఒక రోజు చెప్తున్న తరుణంలో సార్ వాళ్ళ ఫ్రెండ్ భగీరథ సార్ కూడా ఒక రోజు చెప్పారు. ఒకటే రోజు విన్నా సార్ నేను ప్రోడక్ట్ నాలెడ్జ్. మేడంది విన్న తర్వాత ఇందులో సప్లిమెంట్స్ అంటున్నారు, దేనికి పద్మక్క దేని గురించి వాడతారని అంటే, అయ్యో నిజమే కదరా, మీ రాంబాబు బాగాలేదు కదా, తీసుకుందాము ఇందులో ఈసారి నువ్వు సిఎన్స్ సప్లిమెంట్ తీసుకో, ఆయనకు రక్తం గురించి అన్నావు కదా, ఫైల్స్ గురించి అన్నావు కదా అని సార్ ఫోన్ చేసి మాట్లాడి ప్రోడక్ట్ తీసుకున్నారు. ప్రోడక్ట్ తీసుకొని ఇచ్చిన తర్వాత మా సార్కి అప్పుడు డేంజర్ పొజిషన్, ఎక్కడైతే హాస్పిటల్ అడ్మిట్ చేసామో వాళ్ళు అడ్మిట్ చేయాలి, ఇక్కడ 2-3 రోజులు ఉంచుకోవాలని చెప్పి నేను చేసేది హెల్త్ డిపార్ట్మెంట్ లో. ఇక్కడ అడ్మిట్ చేసి నేను ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించిన అంత స్తోమత లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వాళ్ళని అమౌంట్ కట్టమన్నారు. 35,000 అమౌంట్ కట్టమో అడ్మిట్ చేయమని చెప్పారు. నేను తీసుకెళ్ళింది 5-6 వేల రూపాయల టెస్ట్ లకి మెడిసిన్ కి వచ్చినాయి ఆ రోజుకి. ఆ రోజు అలా ఉండి మేడం ఫోన్ చేస్తే, మేడం నువ్వు ఏం రాసినా స్లిప్ నాకు పెట్టు, నేను చూస్తా అని చెప్తే పెడితే నీకు అవన్నీ ఇక్కడ దొరుకుతాయి, కాకపోతే బయట దొరుకునే మనం ఇక్కడ మన ఏఎన్ఎంస్ ఉన్నారు, వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే నువ్వు టెన్షన్ పడకు తీసుకొచ్చేయని చెప్పారు. అక్కడ తీసుకొచ్చి మా హాస్పిటల్ తీసుకెళ్లి అవే ఇంజక్షన్స్, ఐరన్ ఇంజక్షన్ ఆయనకి ఎక్కించడం జరిగింది. ఆ తరుణంలోనే ఇందులో మనకు సప్లిమెంట్స్ కూడా తీసుకొని వాడిన సార్. నేను 3 నెలలు వాడిన తర్వాత 6 పాయింట్ లో ఉన్న బ్లడ్ ఆయనకి ఇంక్రీజ్ అయ్యి 14 పాయింట్ కి వచ్చింది. 14 పాయింట్ కి వచ్చిన ఒక ఫైల్స్ ప్రాబ్లమే కాదు, అప్పుడే స్టార్ట్ అవుతుంది, మోషన్ పోయి అట్లా ఎన్నిక అయ్యిందని తెలిసింది. తర్వాత తన స్కిన్ లో లోపల అక్కడక్కడ గడ్డలు, కొవ్వు గడ్డలు కట్టేసి నొప్పులు వేస్తున్నాయి, నెత్తిలో అయిన, చేతి నిండా అయిన, కాళ్ళకు నొప్పులు అయిన, ఇంతలా కాళ్ళు వాసన ఇలా ఉన్నాయి అనేసి అంటే అందులో క్రిల్, క్యూటెన్, స్పిల్లినా, ఎలర్జీ 9, కొలాజిన్, సార్కి ఆమ్ల, అలవేరా ఇవి తీసుకొచ్చినాం సార్. దాంతో పాటు ప్రోటీన్ పౌడర్ కూడా రాసిచ్చారు. అది తీసుకొచ్చి వాడుతూ నేను అడిగిన, సారా వేసుకోవాలన్నాక ఎవరైనా వేసుకోవచ్చు అని చెప్తున్నారు కదంటే, హెల్త్ ప్రోడక్ట్స్ ఎవరైనా వేసుకోవచ్చురా, నేను ఇన్ని వేసుకుంటున్నాను. తను వేసుకున్న టాబ్లెట్ల వీడియో చూపించింది. నీకేం ప్రాబ్లం ఉందని వేసుకుంటున్నావు అంటే, నాకేం ప్రాబ్లం లేదు, నేను ముందు ఏదైనా వచ్చినప్పుడు తట్టుకోవడం, మన శక్తి ఉంటుందో ఉండదో మన ఒంటికి, దాని గురించి బలం గురించి వేసుకుంటాను అని చెప్పింది. ఆ ఇదిలో నేను కూడా మా సార్ కేసు నేను కూడా నెక్స్ట్ సిఎన్సీ చేయాలంటే ముందు తెచ్చుకునే మనకు మేడం చెప్పారు, బీబీ మేడం, మీరందరూ మనసాక్షితో ఒప్పుకోండి, ఫస్ట్ ఇలా చేసిన సిఎన్సీ మొత్తం ఇంకో నెలకు ఒకసారి కంప్లీట్ అవుతున్నాయి అంటే కావట్లేదు మేడం అని నిజం చెప్పింది. అట్లా నిజం అది. ఒక నెల తెచ్చుకున్న ఇంట్లో ప్రోడక్ట్స్ నెల వరకు అయిపోవు మనకి, ఎందుకంటే మన ప్రోడక్ట్ కొంచెం వాడాలి, క్వాలిటీ కొద్దిగా వాడాలి కాబట్టి ఒక నెలకు అయిపోవు. ఆ నెక్స్ట్ ఇంకో వేదానికి మనం ప్లాన్ చేసుకోవాలి కాబట్టి మాకు ఆటోమేటిక్ గా హెల్త్ సప్లిమెంట్ కావాల్సి వచ్చింది. ఆయన ఈయనకు తెస్తూ నేను కూడా నెక్స్ట్ మంత్ సిఎన్సీకి నేను తెచ్చుకున్నాను. సారు నేను ఇద్దరం అట్లా వాడుతున్నాం. 3 నెలలు అయిన తర్వాత మనకు బూట్ క్యాంప్ ప్రమోట్ చేస్తారా చేయరా సార్? అట్లా ప్రమోట్ చేశారు. బూట్ క్యాంప్ కి ఎప్పుడైతే ఫస్ట్ నేను బూట్ క్యాంప్ కి వెళ్ళింది యాదగిరిగుట్ట వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన. అంటే నాకు రిజల్ట్ రావడం ఇదంతా మంచిగా అనిపించింది. తర్వాత నువ్వు బిజినెస్ చేయవని అడిగారు. బిజినెస్ చేస్తా, నాకు డబ్బులు ఎట్లా వస్తాయి చెప్తారా, మరి డబ్బులు రావాలి కదా అని అడిగిన. అంటే ముందు నువ్వు ఎట్లా చేయాలో ఏంటో నేర్చుకో ఫస్ట్ అనేసి, ఎన్ని రోజులు చేసిందో పద్మ మేడం ఎక్కడుందో థ్యాంక్ యూ చెప్పుకుంటాను సార్. ఎందుకంటే ప్రతిది కూడా ఈ ప్రోడక్ట్ గురించి కానీ బూట్ క్యాంప్ గురించి కానీ ఎంత అంటే టైం సెన్స్, పంచువాడి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ టైంకు మాకంటే ముందు 10 నిమిషాలు ఉండేది. మేమన్నా లేట్ చేసేవాళ్ళం కానీ తను అంత ముందు ఉండేది. అలాంటి మంచి లక్షణాలు తీసుకోవడం తప్పులేదు కాబట్టి ఆ నుంచి మేము నేర్చుకున్నాం సార్. ఎక్కడికైనా వెళ్ళాలంటే మీరు ఏం మనుషులు అమ్మా, ఎక్కడికైనా పని చెప్తే మనం అక్కడ 10 నిమిషాల ముందు ఉండాలనేసి అరుచుకుంటూ మాకు అట్లా పని నేర్పించింది. ఆ నేర్చుకున్నాము. ఎవరికి ఎట్లా మోటివేషన్ చేయాలి, ఎట్లా చెప్పాలని ఎక్సలెంట్ చెప్తారు సార్ ఏదైనా కూడా. తను చెప్పే అక్షరాలు పాటించి తను చెప్పేది ఈ రోజు నేను మాట్లాడుతుంటే మేడందే ఎక్కువ.
ఆ ఫస్ట్ నేను విన్నది ఆమెతో జర్నీ కాబట్టి నేను ఆమెకు నేర్చుకున్నా. ఒక్కొక్కటి బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత బూట్ క్యాంప్ లో లీడర్స్ ఆ చెక్కులు తీసుకున్న వాళ్ళు, ఆ రిజల్ట్ తీసుకున్న వాళ్ళందరినీ చూసి నాకు చాలా అంటే చాలా సంతోషం వచ్చింది. నేను 20 సంవత్సరాలు చేస్తే ఒక్కటి కూడా బ్రతుకు దేని గురించి ఎక్కడ ఒకటి నేర్చుకోలేకపోయాను. అందులో పడి ఆ పనే చేశాము. అదే మాకు మహా భాగ్యం అయిపోయింది. ఇందులో ఎట్లా అంటే వెళ్ళింది ఇంకా మనిష మేడము ఒక్కొక్క లీడర్ మాట్లాడుతుంటే ఇట్లా ఎంత కష్టపడితే ఈ లెవెల్కి వచ్చారు, ఇంత చెక్కువ తీసుకోగలుగుతున్నారు, అంత మనం తీసుకోలేమా మేడం, మనం ఎంత కష్టం చేయాల్సి వస్తుందా అంటే వాళ్ళు పడ్డ కష్టంలో మనకి ఇప్పుడు పావంతు కూడా లేదు. ఎందుకంటే పాండు సార్ చెప్పారు అప్పుడు వాళ్ళకి 10,000 పీవీలతోటి 10,000 పీవీలతోటి బ్రౌన్స్ ఐరన్ అనేది ఒకటి బాగా గుర్తుండిపోయింది నాకు. అలా ఒక్కొక్కరు లీడర్స్ మాట్లాడింది మైండ్ లో ఉండిపోయింది. మనం ఇన్ని చేస్తేనే అవుతామంటే ఇప్పుడు అంత లేదు, మనం చేయాల్సిన కష్టం చేస్తే మనం గెలవాల్సింది గెలుస్తామని చెప్పుకుంటూ ప్రతి ఆ బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత నాకు జ్వరం వచ్చిన జ్వరంతో పడుకొని 3 రోజులు వేసినా కూడా సారు మన బాల వెంకటేష్ సార్ ఎవరైనా అప్లైనరు లేదా ఒక మెంటర్ ని చూస్ చేసుకోమని చెప్తారు కదా సార్. మాకు నేను తీసుకొచ్చినప్పుడు సార్ నన్ను ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ ఫస్ట్ సార్ గురించి మీడియాలో పనిచేస్తారని చెప్తే భయపడ్డా నేను. ఎందుకంటే మా అన్నయ్య కూడా మీడియాలో పనిచేస్తారు. మా అన్నయ్య మాట్లాడేటప్పుడు ఇప్పటి వరకు ఎదురు మాట్లాడింది ఎప్పుడు తెలియదు నాకు. మా బాబాయ్ గారు అబ్బాయి అయినా మా సొంతం అన్నయ్య అంటే అదే విధిలో సార్ కూడా చూడంగానే అమ్మ సార్ కోపంగా చూస్తున్నారు, మీడియా అంటున్నారు. ఫస్ట్ భయపడిన సార్ తో మాట్లాడడానికి. తర్వాతకే నేను ఇలా వచ్చింది సార్ అంటే కూర్చోబెట్టి సారు ఎప్పుడైతే మాకు స్టార్ట్ చేసారో చెప్పడం బిజినెస్ గురించి లేదా ఎవరితో ఎట్లా మాట్లాడాలి, మనం ఓ మీటింగ్ పోతే ఏం చేయాలని సార్ని ప్రతిదీ అబ్జర్వ్ చేసిన. సార్కి వచ్చిన ప్రాబ్లం ని ఎట్లా మోటివేషన్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఆ వ్యక్తికి తనకి ఏ విధంగా అర్థమవుతున్నది బాగా నాకు నేర్చుకున్నానండి. నేను ఇంత నేర్చుకున్నాను, ఇప్పుడు జర్నీ చేస్తున్నాను, చెక్కులు పెడుతున్నానంటే బాల వెంకట సార్. ఎందుకంటే తను మీడియాలో చేసిన దాన్ని ఎక్స్పీరియన్స్ తీసుకుంటూ ఈ వెస్టేజ్ లో చేసిన సక్సెస్ గురించి తనకు వచ్చిన రిజల్ట్ గురించి చెప్తున్నారు. సార్ రిజల్ట్ అలా ఉంది, మరి నాకు రిజల్ట్ వచ్చింది కదా, నా రిజల్ట్ నేను చెప్పుకోవద్దు అని అనుకున్న టైంలో ఈ బూట్ క్యాంప్ అక్కడ యాదగిరిగుట్టకి పోయి వచ్చిన తర్వాతకి బ్రౌన్ డైరెక్ట్ గా సెలెక్ట్ అయ్యాను. ఒక 1 month లోనే 22 days లోనే నాకు నేను బ్రౌన్స్ డైరెక్ట్ ఎప్పుడైతే సెలెక్ట్ అయినో సంతోషం అనిపించింది. అంటే ఒక మెట్టు ఎదుగుతున్నా. చూడండి ఒకరు పట్టించుకొని మనని ముందుకు నడిపిస్తున్నారు అంటే ఎంత వాళ్ళకి అగ్రిడ్ అయి పని చేయాలంటే మనకు ఖచ్చితంగా గెలుస్తుంది సార్. ప్రతి ఒక్క లీడర్స్ వినండి, ఎవరైతే మనకు లీడర్ చెప్తున్నారని అంటే మన గెలుపు గురించి చెప్తున్నారంటే మనం అదృష్టవంతులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అదృష్టవంతురాల్ని. నీరజ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. అదే విధిగా నన్ను నడిపిస్తున్న బాల వెంకటేష్ సార్ చెప్తున్నా. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అది కూడా చెప్తాను సార్. ఇట్లా జరుగుతున్న బూట్ క్యాంప్ యాదగిరి పోయి వచ్చిన తర్వాతకి ఓ మీటింగ్ చేస్తున్నాం, అది అయిపోయింది. మళ్ళీ కోటప్పకొండకి వెళ్లాల్సి వచ్చింది. కోటప్పకొండకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం వెళ్ళొచ్చిన సిల్వర్ గా అయిపోయినా మళ్ళీ నెక్స్ట్ టైం కోటప్పకొండకు రావాలి అనేసి అన్నారు. మొన్ననే వెళ్ళొచ్చినాం కదా మళ్ళీ కోటప్పకొండకు అంటున్నారు, మళ్ళీ వెళ్ళాలన్న నీరజ మేడం. ఇంకా అందులో జర్నీ చేస్తున్నా గానీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. అప్పటికి వెళ్ళాలి అంటే వెళ్ళాలి అన్నారు. సార్ ఎప్పుడైతే అట్లా కాదమ్మా ఇట్లా అనేసి సార్ చెప్పిండో నేను ప్రతి సార్ని అడగడమే మొదలు పెట్టిన. సార్ మళ్ళీ వెళ్ళాలి కదా, మళ్ళీ ఎంతమంది వెళ్ళాలి, ఇంతమంది అంతమంది వెళ్ళాలి, మీకు ఎంతమంది లీడర్స్ వస్తే మీరు ఎంత సక్సెస్ అవుతారు, మీరు కింద వాళ్ళు ప్రమోట్ చేసుకోండి అని చెప్తే మేము అప్పుడు 3-4 అదే ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోలేకపోతున్నాం, ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది, అది అర్థం అవుతుంది. ఇట్లా చేస్తూ ఆ కోటప్పకొండకి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర బాగున్నా. అంతకు ముందు మన యాదగిరిగుట్ట బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు కొంచెం సుస్తుగున్న జ్వరం వచ్చింది, అప్పుడన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ కోటప్పకొండకి వెళ్ళినప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, బాగున్నాను. తిరిగి జర్నీ అయిపోయింది. మనకి 10వ తారీఖు చెక్కులు కదండి, ఆ చెక్కులు వచ్చే రోజు మన 9వ తారీఖు అక్కడ అయిపోయింది. నైట్ బయలుదేరినాం. సారీ మనం ఎప్పుడైతే మనం రీసెర్చ్ కి వెళ్ళిన మీటింగ్ పెట్టిన రోజు మేడం అన్నారు బాల వెంకటేష్ సార్ టీం వాళ్ళకి బస్ పెట్టుకుంటారు ఈసారి అని. సార్ని అడిగిందో అడగలేదో తెలియదు కానీ మేడం గారు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయగానే సార్ కు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మో ఇంత పెద్ద బాధ్యత నా మీద పెడుతున్నారా మేడం అని అన్నారు. కానీ సార్ కు అందరు సపోర్ట్ గా లీడర్స్ అందరూ కూడా ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకొని 60-70 మంది ఒకే బస్ లో వెళ్ళామండి. వెళ్ళి సక్సెస్ గా మీటింగ్ అయిపోయింది. అక్కడ ఎంఎస్ఆర్ మాటలు, వెంకటేశ్వర సార్ మాటలు, అందరు పిఎస్ఆర్ సార్ మాటలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బూట్ క్యాంప్. అక్కడ తీసుకున్న ధైర్యం, ఆ చెక్కులో వచ్చిన సంతోషం, అందరం రిటర్న్ జర్నీ అవుతున్నాం. అదే తరుణంలో అందరితో మాట్లాడించిన సార్
ఇట్లా చెక్ వచ్చింది, నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, బూట్ క్యాంప్ వచ్చినావు, ముందుగా ఇంకా ఏం నేర్చుకున్నావు అనేసి అందరిని అడగడం జరిగింది. నన్ను కూడా అడిగారు. అందరితో పాటు నేను మాట్లాడినా. మా అండర్ లో ఉన్న లీడర్స్ అందరూ ఉన్నారు. మాట్లాడుతుంటూ సడన్లీ నేను పడిపోవడం జరిగింది. నేను పడ్డప్పుడు నా వాళ్ళంటూ ఎవరు లేరు. నాకు ఉన్న వాళ్ళు ఎవరు, నా 60-70 మంది, వెంకట్ సార్, నీరజ మేడం, వీళ్ళందరూ. ఆ రోజు రోజు ఫస్ట్ అంత పెయిన్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కలదు. విపరీతమైన పెయిన్. ఆ పెయిన్ ఎట్లా అంటే ఇంకా ప్రాణం పోతే బాగుండు అన్న సిచ్యువేషన్ లో ఉన్నా నేను. ఎక్కడ చెప్పడానికి రావట్లేదు. కానీ నాకు పెయిన్ అని చెప్తే ఉన్న వాళ్ళంతా ఎంత ఇదైపోతారు, ఎంత సంతోషంగా వస్తున్నాం. సార్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం అనౌన్స్ చేయడం ఏంటి, సార్ తీసుకురావడం ఏంటి, 70 మంది వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా ఇల్లు చేరాలి, ఏం కావద్దు దేవుడా నాకు అనేసి ప్రతి నిమిషం అనుకుంటూ లోపల. సార్ నీకు చెప్పాను కదా ఎలర్జీ నైనని, ఆ రెండు వాటర్ బాటిల్ నిండా కలిపారు. తాపించుకుంటూ తీసుకురా. ప్రాణం ఎవరండి కాపాడేవాళ్ళు ఈ రోజుల్లో? ఎప్పుడు కూడా మన వాళ్ళు 100 మంది ఉన్న మనకి ఎవరు సాయం చేయరు, సాయానికి రారు అన్నది నేను 100% సాగు చూశానండి. హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడ నుంచి పడ్డ తర్వాత తాపించుకుంటూ నాకు మధ్యలోకి వచ్చినాక బాగా బ్యాక్ పెయిన్, చెమటలు వచ్చినాయి. ఇక లాస్ట్ మూమెంట్ అప్పుడు అన్నా నీరజని, నా పాప ఎక్కడుందో తెలియదు నువ్వు. ఇంకొక విషయం అండి, నేను కోటప్ప కొండకెళ్ళి దర్శనం చేసుకుని మెట్ల దిగి వచ్చి మేము దగ్గర కూర్చున్నాం. మా పాప ఫోన్ చేసింది, 2వ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యానని. చాలా సంతోషంతో ఉన్నప్పుడు నేను షాడు కూడా లేను ఆ రోజు. చాలా సంతోషంగా ఉన్నా. నేను పడ్డ రోజు, ఆ చెమటలు, ఆ పెయిన్ వచ్చే రోజు ఒకటే అనుకున్నాను, ఇంక ఈ రోజు నాకు లాస్ట్. కానీ సంతోషం, ఇంతమందిలో నా అనుకునే వాళ్ళు ఇంతమంది ఉన్నారు నా పక్కన, నేను ఒక మంచి ప్లాట్ఫామ్ కి వచ్చిన అనేసి అనుకున్నాను. పాడితే నీరజ వల్ల కావట్లేదమ్మా అనేసి అన్నా. అక్కడ నా పిల్లలు ఉంటే కూడా అంత చేస్తారో చేయరు, నాకు అంత చేసిందండి నీరజ మేడం, మహేశ్వరి మేడం. వెంకట సార్ అయితే నా నా సిచ్యువేషన్ చూసి బ్యాక్ వెళ్ళిపోయారు. సార్ని ఒకటే సార్ చూసిన, సార్ భయపడుతున్నారు, ఏమి కావద్దు దేవుడు, అందరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలనేసి అట్లా మొక్కుతూ ఇక కళ్ళు మూసుకొని ఎంతసేపు పడుకున్నది, లోపల ఆగట్లే, వామిటింగ్ అయిపోయింది. నాకు ఆ సిచ్యువేషన్ ఏంటో కూడా అర్థం కాలేదు. ఇంతకు ముందు నాకు అలాంటి ప్రాబ్లం ఉంటే ఉంది సార్ అని చెప్పేదాన్నేమో. కానీ అక్కడ నుంచి తీసుకొచ్చినాక ఆ బీపీ అదంతా ఎక్కువైంది. వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు. కొద్దిసేపటికి లేచిన తర్వాత సార్కి ఒక్కటే సార్, ఎందుకంటే సారు నాకంటే పెద్ద వాళ్ళు అయితే కాలు మొక్కేదాన్నేమో. సేమ్ ఒక 2 సంవత్సరాల డిఫరెన్స్ లో చిన్న వాళ్ళ కాలు మొక్కితే క్షీణం అండి. అందుకే నేను సార్ కాళ్ళు ఏం పట్టుకోలేదు. ఎప్పుడు దేవుడికి మొక్కే దాంట్లో ఫస్ట్ అప్పుడు సార్ గురించి ఎందుకంటే ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని మొక్కుకుంటా. నాకున్న ఆ టీం 70-60 మంది కూడా ఈ రోజు కాదండి, ఇందులో 3 తరాల జనరేషన్ కి మనం ఎంత చేస్తున్నారో సార్ వాళ్ళు ఇంక్లూడ్ అయి ఉంది కదా. 3 తరాలు రుణపడి ఉంటాను నేను. 3 తరాలు కాదండి, ఎన్ని తరాలు ఉన్నా ఇలాంటి వాళ్ళందరికీ రుణపడే ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాండుకోర్ టీం కి రుణపడి ఉండడం అంటే చాలా అదృష్టం కావాలండి. మన ఎంఏసార్ అసోసియేషన్ ప్రతి ఒక్కటి విలువలతో కూడుకున్న, ప్రేమతో కూడుకున్న, మనకు బంధుత్వాలు అనేది బయట ఉన్నాయో లేవో కానీ సార్, ఇందులో అన్న, తమ్ముడు, పిన్ని, చెల్లి అందరూ ఉన్నారు. మనకు రక్త సంబంధం వాళ్ళు చేయని కూడా చేస్తారు సార్. ఎందుకంటే చచ్చిపోతున్న సమయంలో మన వాళ్ళంటూ మనకు ఎవరు నిలబడరు. నాకు ఆత్మ బంధువులైనా ఇంకా ఏ విధంగా చెప్పుకోవడానికి పాండుకోర్ టీం అందరికి నేను పేరున అందరికి దండం పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే నన్ను సార్ వాళ్ళు చూడడానికి వచ్చినప్పుడు హాస్పిటల్లో సార్ వాళ్ళ నెట్టేస్తున్నా కూడా పాండు సార్ వాళ్ళని మేము మాట్లాడాలండి, నాకు వాళ్ళతో మాట్లాడాలి, సార్ వాళ్ళతో మాట్లాడాలండి. వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ వచ్చిన బయటికి వెళ్ళమని చెప్తుంటే బాధ, నాకంటూ ఎవరు రాలేదు సార్, వచ్చిన వాళ్ళని కూడా వెళ్ళగొడుతున్నారా అనేసి బాధ ఇదైపోయింది. ఎందుకంటే ఎన్ని జన్మలు ఎత్తినా ఇలాంటి రుణానుబంధం తీర్చుకోలేదు నేను. ఆ టైంలో నా పక్కన నిలబడి నాకంటూ ఈ 3% ఉంది, వసూలు చేస్తున్నారని కూడా తెలీదు. ఒకసారి మేడం గారు, మన బీబీ మేడం గారు ఒక చిన్న బాబునో పాప ఫోటో పెట్టింది, లంగ్స్ ఇన్ఫెక్షన్, ఎవరైనా సహాయం చేయాలి ఈ నెంబర్కి వేయండి అనేసి. ఫస్ట్ నేను సిల్వర్ అవ్వక ముందండి అది 500 రూపాయలు నా అకౌంట్ ఉంటే ఎమ్మటి ఆ నెంబర్కి వేసిన. నేను వేసినాను కూడా ఎవరికి చెప్పలేదు, అది తెలియదు నాకు, అది ఏం జరిగింది కూడా తెలియదు. కానీ 3% ఉంది. ఇలాంటి వెస్ట్ లో జాయిన్ అయినప్పుడు మనకి ఆపద ఉన్నప్పుడు
మనకే పనికొస్తాయన్న ఈ చిన్న మంచి పనిని ఎంతమంది ఎంత సహృదయంతో చేస్తే ఉంటదండి. అలాంటి దాంట్లో నాకు ఒక భాగం ఉందని, నా కోసం అందులోంచి 70,000 వసూలు చేసి నాకు ఇవ్వడం జరిగింది. నాకు చాలా చాలా సంతోషం. ఎందుకంటే నేను పడ్డ రోజు నా వాళ్ళంటూ ఎవరు లేరు. నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు జేబులో. సరే, ఫర్దర్‌గా నేను పడ్డ తర్వాత వస్తారో చూస్తారో తెలీదు. అలా జరిగింది. నన్నక్కడ తీసుకొచ్చారు హాస్పిటల్‌లో. నెక్స్ట్ డే ఎక్స్‌రే తీసిన రోజు, ఈ ఆపరేషన్ సర్జరీ చేయాలన్న రోజు, హాస్పిటల్ అడ్మిట్ అయిన రోజు సార్ వాళ్ళొచ్చిర్రు. అంతా బాగుంది. ఇంత జరుగుతున్నా 20 ఏళ్ళు వాళ్ళకి ఊడిగం చేశా నేను. ఒక్క డాక్టర్ గాని, ఒక నాతో పనిచేసిన ఆ తోటి ఆశాలకి తర్వాత తెలిస్తే మూడో రోజొచ్చారు. వాళ్ళు నాలాగా కాబట్టి నన్ను చూడటానికొచ్చారు. డాక్టర్స్‌కి ఏం పనండి? గవర్నమెంట్‌కి ఏం పని? కానీ గవర్నమెంట్ కంటే ఎక్కువ చేస్తుంది మన పాండుకోర్ టీమ్. మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఎంత విలువలతో కూడుకుందండి. వెళ్తుంది, వెళ్తుంది, ప్రేమ ఉంది, నేమ్ ఉంది. ఇలాంటి కంపెనీ ఎక్కడైనా ఉంది అనుకుంటే ఇంతకుముందు జాయిన్ అయినాం. ఇది ఇది పేకు, ఇది డూబు, ఇది ఇప్పుడు కాదు, ఇంకా 4 రోజులకైనా పోతుందని అనుకునే వాళ్ళకందరికీ నేను చెప్పేది బాగా వినండి సార్. 100% ఇది జీవిత సత్యాలు. నేను బ్రతికినందుకు చెప్పగలుగుతున్నాను. అదే రోజు నేను డెత్ అయి ఉంటే ఇలాంటి చెప్పినా నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు, కానీ నేను బ్రతికి నా పునర్జన్మ అనేది వెస్టేజ్ లో వచ్చింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఎక్కడైనా హోమ్ మీటింగ్కి వెళ్తే ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదైనా హెల్త్ గురించి చెప్పినా, ఇది మేము ఇంత ముందు విన్నాము మాకు తెలుసండి అని అన్నప్పుడు కూర్చొని వాళ్ళ దగ్గర టైం తీసుకొని మరి నేను అన్ని మాట్లాడి, వ్యవసాయం గురించి ఇలా ఉన్నాయండి, హెల్త్ గురించి ఇలా ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో కాదండి నేనే ఇందులో బ్రతికి బట్టగట్టాను, ఇది ఇది చేసుకున్నానని చెప్తున్నాను సార్. ఎందుకంటే నాకు వచ్చిన రిజల్ట్ చెప్పుకోవడం తప్పులేదు కదా సార్. మా సార్, మా మెంటర్ ఏది చెప్తున్నాడు, తనకు వచ్చిన రిజల్ట్ చెప్తున్నారు. మరి సార్ నాకు నేర్పించింది అదే కదా సార్. నువ్వు వాడుకున్న తర్వాత నీకు వచ్చిన రిజల్ట్ నలుగురు షేర్ చేయమంటుంది. నేను అలాగే షేర్ చేస్తున్నాను. నా నా హెల్త్ ని ప్రమోట్ చేసుకుంటూ నేను చెప్పుకుంటూ పోతున్నాను. ఈ రోజుకి ఎక్కడైనా నేను హోమ్ మీటింగ్ పెట్టినానంటే ఎవరిదైనా సరే సార్, నా అండర్ లో ఇప్పుడు బ్రౌన్స్ అయిన వాళ్ళు నీరజ మేడం గాని, మహేశ్వరి మేడం గాని, ఉమామహేశ్వర సారు, రామకోటేశ్వర సారు, సుజాత మేడం, అనిల్ సారు, ఇలా సతీష్ సార్, ఇంతమంది వీళ్ళందరూ చిన్న చిన్నగా బ్రౌన్స్ డైరెక్టర్, సిలో డైరెక్టర్ ప్రమోట్ అయ్యారు సార్. కొంచెం సంతోషంగా ఉంది. ఒక టీం అనేది వచ్చింది. నేను కొంచెం ముందు కూడా అవకాశం ఉంది. ఖచ్చితంగా సార్, మాకు మెంటర్ ఏది చెప్తున్నారు ఆ సార్ చెప్పేది వింటే ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం వచ్చింది కాబట్టి నాకు కింద ఇంత వాళ్ళని ప్రమోట్ చేయగలుగుతున్నాను. మేము మేడం అండర్ లో నేర్చుకుంటూ ముందుకు పోవాలి కాబట్టి మేడంతో పాటు మేము జర్నీ చేస్తున్నాము. ఇంత డబ్బు అనేది ఇంత ఇన్కమ్ అనేది వస్తుంది. నేను ఫస్ట్ గా బ్రౌన్స్ అయినప్పుడు 10,800 వచ్చింది సార్. నాకు బాలన్ శ్రీని సార్ ఇందులో ఇప్పుడు పోస్ట్ తీసుకున్న సార్ కి మేమిద్దరం ఒకేసారి, సార్ ఒక నెల ముందు నేను వెనక, సార్ కు నాకు ఒకే రోజు టెస్ట్ మనీ పెట్టారు. నేను ఆ గుర్తుగా ఆ ఫోటోను కూడా ఇప్పటికీ ఉంది నా దగ్గర. ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చిన చెక్, ఫస్ట్ వచ్చిన నేను చెప్పాల్సింది, నాకు వచ్చిన రిజల్ట్. సెకండ్ టైం నేను సిల్వర్ అయినాక నాకు హెల్త్ బాగాలేదన్నప్పటికీ నేను నేర్చుకుంది చాలా ఉంది, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను నేర్చుకుంటూనే నాకు కింది వాళ్ళకి నేర్పిస్తేనే నాకు డబ్బులు వస్తాయని నమ్మకం వచ్చింది. నేను అదే ప్రమోట్ చేస్తున్నాను, అదే నేర్పిస్తున్నాను సార్. ఎందుకంటే మనకు డబ్బు రావడం ముఖ్యం కాదు, మన కింది వాళ్ళకి డబ్బు రావడం ముఖ్యం. ఈ సిస్టమ్ ఎలా పెట్టారు, మనం ఇంతమందిని బ్రతకడానికి 3 తరాల ఇన్కమ్ ఉంది. 3 తరాల వరకు ఇన్క్లూడ్ చేసి మనకు భాగస్తులు చేయడానికి మన అవర్ గ్రేట్ లీడర్ గౌతమ్ బాలి సార్. ఆ దేవుడికి ప్రతి ఒక్కరు ఎన్ని జన్మలు ఎత్తినా రుణపడి ఉంటాము అనేది, గొప్పతనము అనేది దక్కాలి అంటే మన గౌతమ్ బాలి సార్కే. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న జీవితాలని కూడా వెలుతురులోకి తీసుకొచ్చి బాగుపరచాలన్న ఆలోచన వచ్చి సారు ఎన్ని రోజులు తపస్సు చేసి ఎన్ని కళలు గాని ఇలాంటి ఒక సిస్టమ్ తీసుకొస్తే పేదవాళ్ళకి పనికి వస్తుంది, వాళ్ళు కూడా పైకి వస్తారు. సార్కి ఎంత ముందు చూపు చూడండి. మనం దేవుడిలో ప్రతిరోజు మొక్కుతాం, గౌతమ్ సార్ ముందు ఆ దేవుడికి మొక్కాలి. ప్రతిరోజు మొక్కినా మనం బయటికి వెళ్తున్నామంటే సార్ మొక్కుకొని బయటికి వెళ్ళండి, ఖచ్చితంగా మంచి పని జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రాణాలు కాపాడే దగ్గర నుంచి ఒక చిన్న ప్రాణమైన పెద్ద ప్రాణం అని ఒకటే కాబట్టి చిన్న జీవితం నుంచి పెద్ద వాళ్ళకి ఎదగడానికి ఎంత అవకాశం ఉంది. మర్రి విత్తనం చిన్నగే ఉంటదండి, ఆ విత్తనంలో నుంచి వచ్చిన మర్రి చెట్టు ఎంత మానై ఉంది. అలాంటి మనసు, విశాలమైన మనసుతోటి మనకి గౌతమ్ బాలి సార్ మంచి బాటలు వేసిండ్రు. అందులో నేర్చుకున్న లీడర్స్ కూడా మనకి ప్రతిరోజు ఎలాంటి టెస్ట్ మోడ్లల్లో కానీ, సెమినార్లలో కానీ, బూట్ క్యాంపులలో కానీ వాళ్ళు చెప్తున్న మాటలు వింటే చాలండి మనం గెలుస్తాం. ప్రతి ఒక్కరు మీటింగ్ అటెండ్ అయితే
కరెక్ట్ గా మీటింగ్ టైంకి వచ్చి మీటింగ్ వింటే ఖచ్చితంగా మనం ముందుకెళ్ళడానికి చాలా చాలా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క రోజు కూడా మనం జూమ్ లో జాయిన్ అన్నారు, రోజు ఇదేనా అనుకుంటాం. కాదు సార్, రోజుకొకరి జీవిత చరిత్ర ఉంటది, రోజుకొకరు వాళ్ళు పడ్డ కష్టం ఉంటది. గెలిచిన వాళ్ళ గెలుపు ఊరికే రాలేదు సార్. అందరూ కూడా నేర్చుకొని ఆ కష్టాల మీదకి వచ్చి చెప్పులు పెడుతున్నారు. వాళ్ళ కష్టాలు చెప్తుంటే మనం అర్థమైన వాళ్ళకి వింటే బాగా తెలిసిపోతుంటది. నేను వేసి విన్నాను. మొన్న మేడం భారతి గారి అడ్డంలో చెప్తున్నప్పుడు బేబీ మేడం మాటల్లో కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి. ఎంత కష్టపడి ఇలా వచ్చినాం, ఇలా ఊరికే వచ్చి చెప్పులు పెట్టలేదు మేడం మేము అనేసి మాట్లాడుతుంటే ఒక్కొక్క మాట సార్ మనం గుండెలో గుచ్చుకోవాలి. అంటే అంత బాధపడ్డరు. మనకు కూడా అంత కష్టం వస్తేనే మనం గెలవగలుగుతాం, మనం చెక్కులు పెడతాం అనే నమ్మకం రావాలి. వాళ్ళు చెప్తున్నారంటే ఏదో స్టేజ్ ఎక్కి చెప్పడం కాదు, అది చెప్పేది మన మనసుదనక రావాలి. మన మనసుదనక నేర్చుకుంటే ఖచ్చితంగా గెలుస్తాం. ఇప్పుడు అందరికి ఇప్పించినందుకు నాకు కూడా ఇన్కమ్ వచ్చింది. ఎంత 25,000 వచ్చింది. చాలా సంతోషం అనిపించింది. 10,000 లేదు సార్ 20 సంవత్సరాలు చేస్తే. అదే 20 సంవత్సరాలు 2019లో మేడం వాళ్ళతో పాటు నాకు కూడా తెలుసుంటే నేను కూడా అన్ని లక్షలు తీసుకునేదాన్నేమో. నాకెందుకు తెలియలేదు, నేను ఎందుకు ఎంత వెనుకబడ్డానని ప్రతిరోజు అనుకుంటాను సార్. ఎందుకంటే ఎంతో మందికి సేవ చేస్తున్నాను నేను ఆరోగ్యపరంగా. ఎందుకంటే కోవిడ్ టైంలో ఒక్క రోజు కూడా లీవ్ పెట్టుకున్నాను. నా పాపకి హెల్త్ బాగాలేకపోయినా వదిలేసి నేను వచ్చి డ్యూటీలో జాయిన్ చేసి అందరికి చేశాను. దగ్గర సార్ మేడం వాళ్ళు ఇబ్రాహీంపట్నం నుంచి అర్చన మేడం, జ్యోతి మేడం, బీబీ మేడం మేము చెప్పులు పెడుతున్నాం అని ఒకే ఊరు వాళ్ళం అనేసి గర్వంగా చెప్పుకుంటారు. అలాంటి పేరు ప్రఖ్యాతి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నా సార్. నేను ఆశించడం తప్పలేదు అనుకుంటాను. ఎందుకంటే నాకు నేర్పించడానికి నాకు వెంకట సార్ ఉన్నారు, నేర్చుకోవడానికి నాకు అవసరం ఉంది. ఎందుకంటే నాకు డబ్బు కావాలి. చెప్తున్నారు కదా సార్, ఓపిక కోరిక తీరిక ఉండాలనేసి. నాకు కోరిక ఉంది, తీరిక లేదేమో కానీ తీరిక చేసుకొని ఖచ్చితంగా చేస్తాను. ఇంకా ముందు ఫుల్ టైం చేసుకోవడానికి ఆలోచన చేసుకుంటాను. ఎందుకనంటే నొప్పైన ఉండాలా లేదా అప్పైన ఉండాలంటారు. నాకు అప్పు ఉంది, అప్పుతో పాటు కూడిన నొప్పి కూడా ఉంది సార్. అందుకోసమే ఈ ప్లాట్ఫామ్ గట్టిగా పట్టుకొని వర్క్ చేస్తున్నాను. ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంత హార్డ్ వర్క్ చేయాలని నిర్ణయించుకున్నాను. నేను చేసిన లీడర్ తో చేపించుకుంటూ వాళ్ళని గెలిపిస్తూ నేను గెలుస్తూ ఇంకా ముందుకు చెక్కులు పెట్టడానికి మై మెంటర్ బాల వెంకటేష్ సార్ ఖచ్చితంగా సార్, మేము ఏదైనా మిస్టేక్ చేసిన మీకు అనే హక్కు ఉంది. మీరు చెప్పే మాటలు మీరు చెప్తున్న మాటలు మేము వినకపోతే మేము ఎక్కడ ఆగిపోతామో మాకు కూడా తెలుసు. మీరు చెప్తే ఎక్కడికి పోయి చెక్కులు పెద్దగా పెడతామో ఈ నెల చూశారు అందరూ. వినండి లీడర్స్, నా అండర్ లో ఉన్న అందరికి చెప్తున్నాను, మీరు కూడా మంచి చెక్కులు పెట్టాలని ఇంకా ఎక్కువ పొజిషన్ కి ఎదగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే బాల వెంకటేష్ సార్ చెప్పేది, బీబీ మేడం చెప్పేది, మన పాండు సార్ చెప్పేది మనకు ఎంతవరకు మీకు అర్థం అవుతుందో, ఇందులో ఎంతవరకు మనం గెలుచుకోవచ్చు. 1000, 100 కాదండి, లక్షల కోట్లు ఉన్నాయి. అవి గెలుచుకుంటామన్న నమ్మకం మీ అందరికి డిసైడ్ అయ్యి వచ్చారు కాబట్టి సార్ చెప్పేది వినండి. అటెంప్ట్ టైం ఏదంటే మనం జూమ్ గానీ మీటింగ్ గానీ లీడర్ చెప్పగానే కొంచెం అప్లైనర్ పిలిపించి ముందు ఉంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆ లీడర్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. గోల్స్ అన్ని ఉన్నాయి కదా నా అండర్ లో కూడా అందరికి. వాళ్ళు కూడా డిసెంబర్ వరకు 50,000 తీసుకుంటా. నేను కూడా వాళ్ళతో పాటు 1,00,000 రూపాయలు తీసుకొని ఫుల్ గా అంటే ఫుల్ గా కాకపోయినా పెట్టుకున్న 1,00,000 రూపాయలు కాకపోయినా 50,000 గెలుచుకోవాలని హార్డ్ వర్క్ చేస్తున్నా సార్. నా డ్రీమ్స్ అంటే ఏముందనంటే అందరికి ఇప్పించుకుంటే నేను తీసుకోవాలని నా కోరిక. ఇక్కడ ఎవరికైతే లీడర్కి ఇప్పిస్తే నేను గెలుస్తా అంటున్నాను కాబట్టి లీడర్ ఒక చిన్న విన్నపం, ఎప్పుడైనా ఏదైనా పొరపాట్లో ఏదైనా అనుండొచ్చు, నెగిటివ్స్ వస్తాయి, మనం పోయిన దగ్గరల్లా వస్తుంటే పోతుంటాయి, అయ్యే మనసులో పెట్టుకోవద్దు. నాకు అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఈ కొద్దిసేపట్లో ఒకటని ఇంకా కొద్దిసేపటికి నా తప్పు నేను తెలుసుకుంటాను. అన్నాను అనేసి మళ్ళీ నాకు నేనే సమర్థించుకుంటాను. అది నేను ఎక్కడ నేర్చుకున్నానంటే మన వెంకట సార్ దగ్గర నేర్చుకున్నాను. చాలా కోపం నాకు. ఆ కోపం అంతా ఎక్కడ పోయిందో ఏమో తెలియదు. కోపం అనేది ఉండదు. మిమ్మల్ని ఎప్పుడైనా ఏదైనా బై మిస్టేక్ లో అనుంటే క్షమించండి నన్ను. మీరు గెలిస్తేనే నేను గెలుస్తా కాబట్టి నన్ను గెలిపించడానికి, మీరు గెలవడానికి మీరు హార్డ్ వర్క్ చేయండి, నేను హార్డ్ వర్క్ చేస్తా. మనం మెంటర్ చెప్పినట్టు విందాము. నేను కూడా వినాలనుకుంటున్నాను. నెక్స్ట్ డిసెంబర్ కల్లా 1,00,000 రూపాయలు గెలిచి ఒక కార్ తీసుకుంటే నా కింది వాళ్ళకే కాదు, నా ముందు ఛాలెంజ్ చేసిన వాళ్ళందరికీ నేను ఒక ఇదిగా నిలబడాలనుకుంటాను. అంత హార్డ్ వర్క్ చేసి ఖచ్చితంగా గెలుస్తాను సార్. థ్యాంక్ యూ సార్.